మీరు ఇప్పుడు చూస్తున్నది అహోబల క్షేత్రంలో పావన నరసింహస్వామి వారి దగ్గరికి కాలినడకన వెళ్ళే దారి. ఈ దారి అహోబల నరసింహస్వామి యొక్క బ్యాక్ సైడ్లో ఉంటుందండి, ఎగువ అహోబలంలో. ఇలా స్టెప్స్ నుంచి వెళ్ళాలి. స్టెప్స్ అయితే 2-2.5 కిలోమీటర్ల వరకు ఉంటాయి. ఆ తర్వాత కంప్లీట్గా మట్టి దారి. ఇక్కడ నుంచి కాలినడకన టోటల్గా 7 కిలోమీటర్స్ ఉంటుంది. మధ్య మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి ఇటువంటి ఉయ్యాలలు అయితే చాలానే ఉంటాయి. జర్నీ చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. అహోబిలంలోని నవనారసింహ స్వాములలో యాటల్ని కోసేది పావన నరసింహస్వామి వారి దగ్గరేనండి. ఇక్కడ పాంప్లెట్ అయ్యాని అంటారు. నరసింహస్వామి వారు అహోబిల నవనారసింహ స్వాములలో 5వ వారండి. పావన నరసింహస్వామి వారు చెంచులక్ష్మి సమేతంగా దర్శనం ఇస్తారు. స్వామివారి గుడి ఇలా ఉంటుందండి. లోపల స్వామివారి దర్శనం ఇలా ఉంటుంది. పావన నరసింహస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు ఎన్ని పాపాలనైనా తీసేసి మంగళములను ప్రసాదించే స్వామివారు. దారిని చూసైతే భయపడొద్దండి. మీరు దర్శనం కోసమని వెళ్ళారంటే నీట్గా తిరిగి వస్తారు.